ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎటువంటి పరిపాలన జరుగుతోందో మనందరం కూడా ప్రతిరోజు ఒక సంఘటనతో వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. బుల్డోజర్ల ప్రభుత్వం నడుస్తూ ఉంది. వాళ్ళు ప్రజలకి ఏమి మేలు చేయాలి, ప్రజలకు ఎటువంటి పరిపాలన అందించాలి, మనం ఎలక్షన్లో ఏమి హామీలు ఇచ్చాం, ప్రజలను మనం ఏమి చెబితే మనకు అధికారాన్ని ఇచ్చారు అనే ఆలోచన లేకుండా వాటిలన్నిటినీ కూడా డైవర్ట్ చేస్తూ ఏ రోజు ఏ ఇల్లు కూల్చాలి, ఏ బుల్డోజర్ తీసుకెళ్లి ఏ ఇల్లు కూల్చాలి అంటే వీటికి ఈరోజు తిరువూరులో జరిగినటువంటి సంఘటన నిదర్శనం. అంటే ఒక శాసనసభ్యుడు అంటే ప్రజలు ఎన్నో ఆశలతో ఆ శాసనసభ్యుడు ప్రజలకు సేవ చేస్తాడని చెప్పి వాళ్ళు అధికారాన్ని కట్టబడితే ఈరోజు ఆ కొలిక్కిపూడి శ్రీనివాస్ అనే ఒక మనిషి ఆయన మనిషిలాగా ఈరోజు ప్రవర్తించలేదు. ఒక పెద్ద ర్యాలీతో ఒక కారు మీద ఏదో విజయ దరహాసంతో వెళ్ళి ఇల్లు బుల్డోజర్ పెట్టి కూల్చి పోలీసులు ఆపుతున్నా గానీ ఈరోజు చేసినటువంటి అతని ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీరు ప్రజలకు ఈ కొలిక్కిపూడి శ్రీనివాసుని తీసుకొచ్చి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తూ రకరకాలుగా అతన్ని ఈరోజు తయారు చేసి ఒక అరాచక శక్తిగా దానికి మళ్ళా మీరు ఒక టికెట్ ఇచ్చి అతని శాసనసభ్యుడిగా గెలిపించి ఈరోజు తిరువూరులో ఆయన ఏ విధంగా చేస్తా ఉన్నాడో మనందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మీకు అధికారాన్ని ఎందుకు ఇచ్చారు? ప్రజలందరినీ కూడా మోసం చేసి మభ్యపెట్టి మేము ఇంకా మంచి పరిపాలన అందిస్తాం అని చెప్పి గత ప్రభుత్వం మీద మీరు అవాకులు చవాకులు పేరి దుష్ప్రచారం చేసి రకరకాలుగా చేసి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పరిపాలన నెల రోజుల నుంచి ప్రజల్ని ఏ విధంగా భయపెడతా ఉన్నారు, ఏ విధంగా ఒక ఆయన రెడ్ బుక్ అంటాడు. అంటే మీకు పరిపాలన ఇచ్చింది ప్రజల మీద దండయాత్ర చేయటాక, ఏ రోజు ఎవరిని కొట్టాలి, ఏ రోజు ఎవరిని, ప్రతి ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ కూడా ఎవరిని ఉపేక్షించాం, అధికారుల్ని ఉపేక్షించమంటారు. అంటే ఈరోజు తిరువూరు ఎమ్మెల్యే గారు చేసినటువంటి పని ఏ విధంగా ఉందో ఏ విధంగా ఉందంటే అధికార మదంతో, అధికారం వచ్చిందని ఒక అధికార మదంతో ఈరోజు వెళ్ళి ఒక ఎంపీపీ ఇల్లుని స్వయంగా వెళ్ళి ఎమ్మెల్యే కూలగొట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ఒక 3 దశాబ్దాలుగా ఇటువంటి శాసనసభ్యుడిని ఈ రాష్ట్రం ఎక్కడ కూడా చూసుంటారు. అంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా బతకాలి, ప్రజల జీవన విధానం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర అందరినీ కూడా విజ్ఞుల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఓటేసింది ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి మీరు అబద్ధాలు చెప్పారు, ఆ ప్రభుత్వం సరిగ్గా చేయలేదని చెప్పారు. అంటే ఈ సరిగ్గే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఉంటే అమ్మఒడి ఇచ్చి ఉండేవాళ్ళు. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చేస్తానన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. వీటిలన్నిటిని గురించి కూడా ఎక్కడ కూడా మీరు మాట్లాడలేదు. నిన్న పెన్షన్లు ఇచ్చారు. ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కడ కూడా గ్రామాల్లో ప్రజాస్వామ్యకు విరుద్ధంగానే పెన్షన్లు ఇచ్చారు. ఎక్కడ కూడా ప్రోటోకాల్, ఆ ఊర్లో సర్పంచ్ కానీ, ఆ ఊర్లో ఎంపీటీసీ కానీ, ఆ ఊర్లో ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ ఎవరిని కూడా కనీసం పిలవకుండా, ప్రోటోకాల్ పాటించకుండా పెన్షన్లు వాళ్ళ పార్టీ కార్యకర్తల చేత ఇప్పించి ఇంటింటికి కూడా వెళ్లకుండా వాళ్ళు